వెలిగొండ ప్రాజెక్టు పనులను 2026 నాటికి పూర్తి చేసి ఆయకట్టు రైతాంగానికి నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఇటీవల మోంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ను శుక్రవారం ఇరిగేషన్ నిపుణులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఫీడర్ కెనాల్లో 850 మీటర్ల వద్ద 100 అడుగుల పొడవున 30 అడుగుల లోతులో ఏర్పడిన గండిని పరిశీలించి సొరంగాలలోకి ప్రవేశించిన నీటిని వేగంగా తొలగించాలన్నారు. భవిష్యత్తులో వరదలను దృష్టిలో ఉంచుకుని సీసీ వాల్ లైనింగ్ నిర్మాణ డిజైన్లను అప్రూవల్కి పంపాలని అధికారులకు సూచించారు. తర్వాత వెలిగొండ క్యాంప్ ఆఫీసులో అధికారులు, కాంట్రాక్టర్ ఏజెన్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల క్రితం భూమి పూజ చేసిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తిగా చేరువలో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలిగొండపై ప్రత్యేక శ్రద్ధతో పనులు వేగవంతం చేశామని చెప్పారు. జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, నిర్వాసితులకు ఇవ్వాల్సిన 900 కోట్ల పరిహారం కూడా చెల్లించలేదని విమర్శించారు. ఫీడర్ కెనాల్ లైనింగ్ మరియు 3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 456 కోట్లు టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. టన్నెల్ 2లో టీబీఎం మిషన్ తొలగింపు, లైనింగ్ బెంచీల పనుల కోసం సాంకేతిక కమిటీ నియమించామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2026 చివరికల్లా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరందించడం ఖాయమని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. ఆయన వెంట మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, పలువురు అధికారులు, కూటమి నేతలు ఉన్నారు.